మెగా 9 టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. సాధారణంగా ఎక్కువగా ఉండే ఒక అపోహ వెయిట్ లాస్ గురించి ఏంటంటే, ఈ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఎక్కువగా అడిగేది రైస్ మానేయమంటారా మేడం? లేదంటే ఎక్కువగా మేము రైస్ తినటానికి ఇష్టపడుతున్నాము. ఏ రకంగా తగ్గాలి? వెయిట్ లాస్ గురించి ఇది ఒక కామన్ మిత్, అపోహ అని చెప్తాను. సో, వెయిట్ లాస్ అన్నది ఒక్క రైస్ వల్ల జరిగేది కాదండి. చాలా కారణాలు అండర్‌లయింగ్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ అవి ఉంటాయి. సో, మనం ఏమి పాటిస్తే రెగ్యులర్‌గా ఈ వెయిట్ లాస్ జర్నీ అన్నది ఈజీ అవుతుంది అన్నది ఈ రోజున డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రైస్ అన్నం ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. సో, ఇది మాత్రమే కాకుండా మనకి కార్బోహైడ్రేట్స్ అంటే ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా, అటుకులు ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కిందే వస్తాయి. ఈవెన్ మిల్లెట్స్, చిరుధాన్యాలు. సో, చాలామంది అగైన్ రైస్ మానేసి మేము చపాతీ తింటున్నాము, లేదంటే ఈ కొర్రలు తింటున్నాము. ఆఫ్‌కోర్స్ వీటిలో ఏంటంటే కంపేర్డ్ టు రైస్, వైట్ రైస్ మనకు కొంత ప్రోటీన్ కానీ, పీచు పదార్థం కానీ, ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ వెయిట్ లాస్‌లో. కాకపోతే కంప్లీట్‌గా రైస్ మానేయాల్సిన అవసరం అయితే డెఫినెట్‌గా లేవు. ఇవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ కిందే వస్తాయి. అండ్ ఇది మనకొక మ్యాక్రో న్యూట్రియంట్ అని చెప్తాము. అంటే మనకి బాడీకి శరీరంలో ఎటువంటి రియాక్షన్ జరగాలన్నా, మనం ఆరోగ్యకరంగా ఉండటానికి, ఈవెన్ మన మెదడు మంచిగా పనిచేయటానికి ఈ గ్లూకోజ్ అన్నది అవసరం. సో, ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి గ్లూకోజ్ అన్నది రిలీజ్ అవుతుంది. సో, ఏ రకంగా అయితే మనకి ఒక కార్ కానీ, ఒక బండి కానీ నడవటానికి పెట్రోల్, ఈ ఫ్యూయల్ అన్నది అవసరమో, మన బాడీ ప్రాపర్‌గా పనిచేయటానికి కూడా ఈ గ్లూకోజ్ అన్నది అంతే అవసరం. అందుకనే కార్బోహైడ్రేట్స్‌ని మ్యాక్రో న్యూట్రియంట్ అంటాము. సో, దీన్ని మనం కంప్లీట్‌గా తీసేయకుండా, అవాయిడ్ చేయకుండా పోర్షన్ కంట్రోల్‌ని పాటిస్తూ, సో, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించుకొని యూజ్ చేసుకోండి. ప్రోటీన్ శాతాన్ని పెంచండి. అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి వెయిట్ లాస్ జర్నీలో. ఎందుకు అంటే ప్రోటీన్ వల్ల మనకి సాటిస్ఫాక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే కడుపు ఎక్కువ సేపు నిండి ఉంటుందనమాట. సో, మనం అన్నము ఏదో ఒకటి కూర, బీరకాయ కూర, సొరకాయ కూర తినేదానికి, దాంతో పాటుగా ఏదన్నా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి చికెన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అవ్వచ్చు, తర్వాత మన పెరుగు అవ్వచ్చు, లేదంటే రాజ్మా, శనగలు ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్ కింద వస్తాయి. పప్పు ధాన్యాలు. సో, ఈ ప్రోటీన్‌తో పాటు మనం తింటే ఒకటి మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తిన్నట్టు ఉంటుంది. ప్లస్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుందనమాట. ప్లస్ పీచు పదార్థం. సో, ప్రోటీన్‌ని పెంచండి, పీచు పదార్థాన్ని పెంచండి, కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా తీసేయకుండా తగ్గించుకొని తీసుకోండి. పీచు పదార్థం కూడా అగైన్ వెరీ ఇంపార్టెంట్. మనకి దీని నుంచి మైక్రో న్యూట్రియంట్స్ అంటే రకరకాల వైటమిన్స్, మినరల్స్ మన బాడీ హెల్తీగా ఉండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి మంచిగా ఉండేదానికి కూడా ఇవన్నీ పోషకాలన్నీ కూడా చాలా అవసరం అనమాట. మనకి ఆకుకూరలు, తర్వాత కాయగూరల్లో కూడా లో క్యాలరీ వెజిటబుల్స్ అని చెప్తాం. అంటే నీటి శాతం ఎక్కువగా ఉండే కాయగూరలు. మనకి సొరకాయి, దోసకాయి, తర్వాత మన బెండకాయి, బీరకాయి ఇవన్నీ కూడా చాలా వరకు నీటి శాతం ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో, మనం కూర ఎక్కువ తిన్నా కూడా క్యాలరీలు తక్కువగానే లభించుతాయన్నమాట. ఈవెన్ ఆకుకూరలు కూడా అంతే. సో, చక్కగా మనకు పొట్ట నిండినట్టు ఉంటుంది. ఎక్కువ క్యాలరీస్ కూడా వీటిల్లో ఉండకపోవటం వల్ల మీరు వెయిట్ పెరగడం అన్నది ఏమీ జరగదు. చక్కగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్స్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా తీసేయకుండా తగ్గించుకొని ప్రోటీన్, తర్వాత మన ఫైబర్ అంటే పీచు పదార్థాన్ని పెంచుకొని మీ ప్లేట్‌ని అరేంజ్ చేసుకొని పోర్షన్ కంట్రోల్డ్ మీల్స్‌ని అలవాటు చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి డైట్ ఒక్కటే కాదండి, హైడ్రేషన్. సో, మీ బాడీ డీహైడ్రేటెడ్ స్టేట్‌లో ఉంటే కనుక అంటే మీరు శరీరానికి కావాల్సినంత వాటర్ ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే మనకి హ్యూమన్ బాడీ 80% ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్. సో, వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే మన బాడీ ఒక డీహైడ్రేటెడ్ స్టేట్‌లో ఉంటుందో ఈ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ ముఖ్యంగా
ఫ్యాట్ లాస్ అన్నది సరిగ్గా జరగదనమాట. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ వెల్ హైడ్రేటెడ్. సో, చక్కగా ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు పెరుగుని కొంచెం తగ్గించుకొని, లేదంటే ఒక్క పూట పెరుగు తీసుకొని, ఇంకొక పూట మజ్జిగ తీసుకోవటము. అండ్ ఇన్ బిట్వీన్ మీల్స్ కూడా ఎక్కువగా స్నాకింగ్ చేయకుండా కొంచెం ఇట్లాగా మజ్జిగ, కీరా దోసకాయ ముక్కలు ఇట్లాంటి లో క్యాలరీ ఐటెమ్స్ పెట్టుకొని చక్కగా పొట్టని ఫిల్ చేసుకోవటం వల్ల కూడా వెయిట్ లాస్ జర్నీ అన్నది ఈజీ అవుతుంది. ప్లస్ ఈ పల్చటి మజ్జిగ అంటే కొంచెమే పెరుగు, ఎక్కువ వాటరు, కొంచెం మీకు టేస్టీగా ఉండేదానికి యూ కెన్ యాడ్ సమ్ హర్బ్స్ అంటే మనకి ఈ జీలకర్ర కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, కొంచెం అల్లం ఇట్లాంటివి వేసుకొని మజ్జిగ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ టేస్టీ. ప్లస్ ఈ అల్లం కానీ, తర్వాత మన పుదీనా కానీ ఇవన్నీ కూడా మీకేమన్నా గ్యాస్ట్రిక్ సమస్యలు అవి ఉన్నా కూడా దే ఆర్ వెరీ గట్ ఫ్రెండ్లీ. అంటే జీర్ణం మంచిగా అయ్యేదానికి కూడా ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో అది మనకి ప్రాపర్‌గా బ్రేక్ డౌన్ అయ్యి మంచిగా డైజెస్ట్ అయ్యి అబ్జార్ప్షన్ మంచిగా అవ్వటానికి కూడా ఈ ఈ అల్లం గానీ, మనకి మింట్ గానీ, తర్వాత మన కొత్తిమీర కానీ, జీలకర్ర కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయండి. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ వెల్ హైడ్రేటెడ్. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, సబ్జా వాటర్ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు. బిఫోర్ మీల్స్ మీరు చక్కగా లెమన్ వాటర్ విత్ చియా సీడ్స్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ బిఫోర్ మీల్స్ ఇవి తీసుకుంటే ఆ నెక్స్ట్ తినే మీల్ కూడా మనం కొంచెం కంట్రోల్డ్‌గా తినటానికి ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ నాట్ డీహైడ్రేటెడ్ అండ్ యూ ఆర్ వెల్ హైడ్రేటెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ అంటే మన జీవనశైలి ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్. సో, అగైన్ కామన్‌గా అడిగేది మేడం మీరు ఎంత డైట్ అన్నా, ఎంత స్ట్రిక్ట్‌గా అన్నా ఇవ్వండి చేస్తాము. కానీ ఎక్సర్సైజ్ చేయమని చెప్పకండి అని అడుగుతారు. సో, అటువంటి మ్యాజిక్ డైట్ ఏమీ ఉండదండి. సో, మన బాడీని ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇంట్లో ఏదన్నా కార్ కొనుక్కొని అలా చానా ఇయర్స్ అలాగా మనం మంత్స్ పరంగా తీయకుండా అలా పెట్టేసామనుకోండి, అది ఎలాగ పనిచేయదో సేమ్ థింగ్ అప్లైస్ టు అవర్ హ్యూమన్ బాడీ ఆల్సో. సో, మనకున్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయండి. సమ్ కైండ్ ఆఫ్ మినిమల్ యాక్టివిటీ. స్టెప్ కౌంట్ చూసుకునే అలవాటు ఉంటే గనక ఒక 5000-7000 స్టెప్స్ అన్నది మినిమమ్ అనమాట. లేదు ఒక 30 మినిట్స్ అట్లాగా చక్కగా వాక్ చేయండి. మీకు మార్నింగ్ వాక్స్ మీ స్కెడ్యూల్ పరంగా కుదరకపోతే ఈవినింగ్ చేయొచ్చు. పోస్ట్ మీల్ వాక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వర్క్స్ వెరీ వెల్ విత్ ఫ్యాట్ బర్నింగ్. సో, ఇదొకటి చూసుకోండి. అండ్ మీల్ టైమింగ్స్ అగైన్ సూపర్ ఇంపార్టెంట్. సో, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సర్కేడియన్ రిథమ్ అంటామండి. అంటే మనకి సన్‌రైజ్, సన్‌సెట్ ఇది ఉంటుంది కదా! సో, సన్‌సెట్ అయ్యే కొద్దీ మనకి ఈ హార్మోన్స్ అన్నవి కూడా అలా తగ్గిపోతూ వెళ్తుంది. సో, అందుకనే మనకి బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ చక్కగా కొంచెం క్యాలరీ డెన్స్‌గా తిన్నా కూడా పాతకాలం నుంచి వస్తున్నదే ఇది మనకి. డిన్నర్ అన్నది ఎప్పుడు కూడా చాలా లైట్‌గా ఉండాలి. తేలికగా జీర్ణం అయిపోయే ఆహారం తీసుకోవాలి. అండ్ లేట్ డిన్నర్స్ అన్నది అవాయిడ్ చేయండి. చక్కగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ వర్క్ టైమింగ్స్‌కి కూడా సెట్ అయ్యేలాగా చూసుకొని, ఎర్లీ డిన్నర్స్ కూడా ప్లాన్ చేసుకొని, క్లోజ్ టు సన్‌సెట్ టైమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లైక్ అట్‌లీస్ట్ బై 7 పీఎం డిన్నర్ ఫినిష్ అయిపోవాలి. లేదు మీకు ఆ టైం కుదరదంటే మాక్సిమం 8 లోపల ఫినిష్ చేసుకోండి. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంకా ఏమీ తీసుకోకుండా ఒక ఫాస్టింగ్ పీరియడ్‌ని అబ్జర్వ్ చేయండి. సో, మినిమమ్ ఆ నెక్స్ట్ డే మీరు లైక్ 9 ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేసినా సమ్‌వేర్ బిట్వీన్ 12-14 అవర్స్ మినిమమ్ 12 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ అన్నది ఉందనుకోండి, వర్క్స్ వెరీ వెల్ విత్ యువర్ ఫ్యాట్ లాస్ అనమాట. మనకి బాడీకి కొంచెం టైం దొరుకుతుంది. డైజెషన్ మీద మాత్రమే కాకుండా ఫ్యాట్‌ని బర్న్ చేసుకునే పని అది చేసుకోవడానికి మనం కొంచెం దానికి బ్రేక్ ఇవ్వాలనమాట. సో, ఖచ్చితంగా ఈ సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవుతూ ఎర్లీ డిన్నర్‌ని పాటించడం వల్ల కూడా ఈ వెయిట్ లాస్ జర్నీకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఆల్సో మేక్ ష్యూర్ యూ ఆర్ గెట్టింగ్ గుడ్ అట్‌లీస్ట్ 6-7 అవర్స్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఉండాలండి. సో, ఎంత మీరు డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఈ కాలంలో అందరికీ స్ట్రెస్ అన్నది మినిమమ్ అందరికీ ఏదో ఒక రకమైన వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు. కుడ్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఈ స్ట్రెస్ అన్నది ఏదో ఒక రకంగా ఉంటోంది. సో, దీన్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా మనకి చెప్పాలంటే స్లీప్ అన్నది ఒక న్యాచురల్ డీటాక్స్ మెకానిజం అని చెప్తాను నేను. సో, మనకి ఎటువంటి
డీటాక్స్ డ్రింక్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా బాడీకి ఆ ప్రాపర్ రెస్టింగ్ ఫేజ్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ వర్క్స్ లైక్ న్యాచురల్ మెడిసిన్ అని చెప్తాను నేనైతే. 6 అవర్స్ ఈజ్ బేసిక్, 7-8 అవర్స్ ఈజ్ గుడ్ టు గో. అండ్ అట్లీస్ట్ బై 11 PM అగైన్, అంటే మీరు లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తే ఇట్ విల్ నాట్ వర్క్. సో, అట్లీస్ట్ బై 11 PM మనం పడుకుంటే 11 లోపల, 11 తర్వాత కాకుండా 11 లోపల పడుకునేలాగా చూసుకోండి. మీ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఇదే టైం అనమాట. మనకి స్లీప్‌లోనే ఈ రిపేర్ మెకానిజం అంతా కూడా బాడీ పాపం చేసుకుంటా ఉంటుంది. సో, దానికి మనం రివర్స్ చేసేసి ఈ వీకెండ్ లేట్ డిన్నర్స్ చేయటం కానీ, లేట్‌గా పడుకోవటం కానీ చేస్తూ ఉంటాము. సో, అలాంటప్పుడు కూడా మన వెయిట్ లాస్ జర్నీ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో, చక్కగా కొంచెం ఈ ప్రాణాయామం అంటే డీప్ బ్రీతింగ్ చేసుకోవటం కానీ, ఈ పోస్ట్ డిన్నర్ కొంచెం సేపు వాక్ చేసుకోవడం కానీ, ముఖ్యంగా స్క్రీన్ టైం తగ్గించుకోండి. అట్లీస్ట్ మీరు పడుకునే ముందు ఒక 1 అవర్ టు 30 మినిట్స్ అయినా, మినిమమ్ 30 మినిట్స్ అయినా ఎటువంటి స్క్రీన్స్, అది టీవీ అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, కొంచెం వాటిని పక్కన పెట్టేసి మీ సెల్ఫ్ కేర్‌కి ఆ టైంని పెట్టుకుంటే ఇట్ విల్ వర్క్ ఇన్ బోత్ వేస్. ఒకటి మనకి ఈ కార్టిసాల్ హార్మోన్ అంటాం దీన్ని, స్ట్రెస్ హార్మోన్‌ని. అది తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీ స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్ ఉంటుందో వెయిట్ లాస్ జర్నీ చాలా ఈజీగా అవుతుంది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా సింపుల్ థింగ్స్ దట్ వి నెగ్లెక్ట్ అనమాట. ఎంతసేపు మనం ఏంటంటే ఏం తినాలి దీని మీదే కాన్సంట్రేట్ చేస్తాం. అది ఎంత ఇంపార్టెంటో దానికన్నా డబల్ ఇంపార్టెంట్ అని చెప్తాను ఇవన్నీ కూడా. సో, మీ స్లీప్ కూడా ప్రాపర్‌గా స్లీప్ సైకిల్ ఉండేలాగా పెట్టుకోండి. సో, మేక్ ష్యూర్ మీకు మంచిగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, టైంకి తీసుకోండి. అండ్ హైడ్రేషన్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ మినిమమ్ 30 మినిట్స్ పర్ డే ఉండేలాగా చూసుకోండి. దీంతో పాటు మీ స్లీప్ సైకిల్‌ని కూడా చక్కగా సెట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. వెయిట్ లాస్, ముఖ్యంగా మీ ఫ్యాట్ లాస్ అన్నది హార్మోన్స్ బ్యాలెన్స్‌లో ఉంటే చక్కగా ఈజీగా సాఫీగా అవుతుంది.